వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. యెస్. నిన్న కేసీఆర్ ఏదైతే 600 మందితో మహారాష్ట్రకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 600 కార్లతో ఆయన దర్జాగా వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ నేపథ్యంలోనే రైతుల యొక్క సమస్యలు పట్టించుకోకుండా నకిలీ విత్తనాలతో రైతులు సతమతమవుతూ ఉంటే వారు మాత్రం ఎమ్మెల్సీలు గానీ, ఎమ్మెల్యేలు గానీ అక్కడ ఉన్నటువంటి కేడర్ మొత్తం పూర్తి స్థాయిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోకుండా వెళ్ళిపోయారన్నటువంటి ఒక వాదన వినిపిస్తుంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు ప్రధానంగా? మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలోని దేశవ్యాప్తంగా రాజకీయ అడుగులేయాలని చెప్పి కూడా బీజేపీ బీఆర్ఎస్ మాత్రము అడుగులేస్తున్న నేపథ్యం కనపడుతుంది. మొత్తానికైతే ఆ కోణంలోని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా వీళ్ళంతా డైరెక్ట్ గా మహారాష్ట్రకు 600 వెహికల్లో కూడా బయలుదేరి 2 రోజుల పాటు సంబరాలు, ఆ దైవ దర్శనాలు చేసుకొని కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క అకాల వర్షాలతో సతమతమవుతున్న సమస్యలతోని సతమవుతున్న తెలంగాణ ప్రజలకు సాధక బాధకాలు చూసుకోకుండా మాత్రము ఏకంగా సీఎం కేసీఆర్ తోని కూడా అక్కడ బీఆర్ఎస్ రాజకీయాలు చేయడానికి కూడా వీళ్ళు రాజకీయ సభలు నిర్వహించుకోవడానికి కూడా వెళ్ళిన నేపథ్యం కనపడుతుంది. మరోపక్క నకిలీ విత్తనాలు నిన్న మాత్రం రైతు బంధు అకౌంట్ లో కూడా వేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. వాళ్ళ అకౌంట్ లో డబ్బులు రైతు బంధు అయితే అకౌంట్ లో పడ్డాయని నేపథ్యం ఉన్నది. కానీ మొత్తానికి ఆ డబ్బులతోని రైతులు విత్తనాలు ఎక్కడ తీసుకోవాలి, రైతులు నకిలీ విత్తనాలు గుర్తుపట్టకుండా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే విత్తనాల పట్ల కూడా వాళ్ళు మోసపోయే అవకాశాలు ఎక్కువ కనపడతామని షూర్జాపూర్ లోని భవానీ సన్నిధిలో కూడా పూజలు పునస్కారాలు చేసుకొని అక్కడ సభలు జరిపించుకొని కూడా ఇవాళ 2 రోజుల పాటు సంబరాలు జరిపించుకొని మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలను అన్ని కూడా వదిలేసి కూడా మహారాష్ట్ర వైపు కూడా వీళ్ళు అడుగు చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. తెలంగాణ ప్రజలకు ఇది ముక్కుసూటిగా కూడా ఈ సమాధానం మొత్తానికైతే సమస్యల వలయంలో ఉన్న తెలంగాణ ప్రజలకు వీళ్ళు సమాధానం చెప్పవలసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. వామపక్షాలు అయితే మాత్రము అడుగుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. రాజశేఖర్ రైట్ స్వామి, ఒకటి ప్రధానంగా గతంలో ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కానీ నేతలు కానీ చెప్పినటువంటి పరిస్థితి, నాణ్యమైనటువంటి విత్తనాలు పంపిణీ చేస్తాం, శుద్ధి చేసినటువంటి విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తాం, రైతు ప్రభుత్వంగా చెప్పుకొని రైతులకు ఎటువంటి కష్టం లేకుండా చూస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని విస్తృతం చేసే నేపథ్యంలో వెళ్ళేటువంటి పరిస్థితి తర్వాత సద్దుమణిగేలాగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? కేవలం కావాలనే మాటల వరకే పరిమితం అవుతుంది బీఆర్ఎస్ అని అనుకోవచ్చా? రైట్ రాజశేఖర్, వాస్తవంగా కూడా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల వరకే అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంట్లో గెలిచి కూడా రచ్చ గెలవాలనే సామెత అనే చందంగా కూడా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు తీర్చడంలో కూడా సీఎం కేసీఆర్ కూడా విఫలమైనని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే రైతు సమస్యల పైన రైతు బంధు ఇవ్వడం కాకుండా రైతుకు నేరుగా విత్తనాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేసిన ఖాతాలకు డబ్బులు పడకుండా కూడా వాళ్ళు సతమతం అవుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. కోతల పేరుతోని కూడా కొన్ని ధాన్యాల పేరుతో కూడా కొన్ని డబ్బులు కూడా కట్ చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ దానికి సంబంధించిన వ్యవసాయ అధికారులను పట్టించుకోకుండా కనీసం వాళ్ళకు ఒక ఆదేశాలు జారీ చేయకుండా ఇవాళ బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడటంతో కూడా వీళ్ళు రాజకీయం చేస్తూ ఎన్నికల ప్రచారం కొరకే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కావచ్చు, రైతులను కావచ్చు, సామాన్య జనాలను కూడా పట్టించుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికి అయితే మాటల ప్రభుత్వంగా, మాటల చేతలు లేని ప్రభుత్వంగా బీఆర్ఎస్ అయితే అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రైతు బందే కాదు, రైతులకు నేరుగా విత్తనాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, రైతులకు నేరుగా రుణమాఫీ చేయాలి, రైతులకు ఇప్పుడు పంట కాలం పంటల సీజన్ కాబట్టి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కాబట్టి వారికి యూరియా గానీ పిండి బస్తాలు కూడా సకాలంలో దొరికే విధంగా కూడా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రైతులు సంఘాలు కావచ్చు, రైతులు వాపోతున్న పరిస్థితి కూడా పడుతుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ ని కూడా వదిలిపెట్టుకొని బీఆర్ఎస్ మొత్తం రాష్ట్ర రాజకీయాలను వదిలి దేశ రాజకీయాలను పెడుతూ మొత్తం మహారాష్ట్రంలోని మహాసభలు జరుపుకుంటూ అక్కడ సన్నివేశాలు ఒక దైవదిన సన్నివేశాలు సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర రైతులకు మాత్రం ఒక మొండి చేయిగానే ఉందని చెప్పుకోవచ్చు రాజశేఖర్.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.